హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్ పోహా అనమాట. సో తడి అటుకులతో మనం ఉప్మా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. టిఫిన్స్ ఏం లేనప్పుడు కూడా అప్పటికప్పుడు చక్కగా చేసుకునే క్విక్ రెసిపీ అనమాట. సో చక్కగా ఇంట్లోనే మనకి టిఫిన్స్ ఏం కూడా అందుబాటులో లేనప్పుడు ఇలా ఇంట్లో ఒక అటుకులు ఉంటే చాలండి. ఇలా అటుకులతో ఉప్మా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ఇంటూ ద వీడియో. ముందుగా మనం ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలి. ఆ గిన్నెలోకి 2 cups ఆఫ్ లావ్ అటుకులని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి పేపర్ అటుకులు కాదండి, లావ్ ఉండే అటుకులు. సో ఇప్పుడు ఈ అటుకులను చక్కగా జల్లించుకోవాలన్నమాట. లోపల ఏమైనా డస్ట్ లాంటిది ఉన్నా పారేయచ్చు. సో ఇలా ఒకసారి జల్లించుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాస్ వాటర్ పోసేసి చక్కగా ఆ వాటర్ అనేది ఆ అటుకులకి పట్టే విధంగా కలుపుకొని ఆ మిగతా కింద స్ట్రెయిన్ వాటర్ పారబోసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగంత ఇంగువ అండ్ కరివేపాకు ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసేసుకొని ఇవి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకసారి చక్కగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక 3/4 వంతుల అంటే ఒక 10 grams వరకు పల్లీలను ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పల్లీలను వేసేసుకొని కూడా మనం చక్కగా పల్లీలు లోపలిదాకా ఫ్రై అయ్యే విధంగా ఒక 5 minutes వేయించుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని చక్కగా ఇంకో 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల మిక్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూసారా చక్కగా పొడి పొడిగా అటుకులు ఎంత బాగున్నాయో. సో ఇలా అటుకులని మనం నానబెట్టుకున్న అటుకులని ఇందులోకి వేసేసుకొని ఉల్లిగడ్డ, పసుపు, పల్లీలు అంతా దీనికి అటుకులకు పట్టే విధంగా కలుపుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని మీకు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్లో అటుకులు నానబెట్టేస్తూ ఉంటారు. సో అలా కాకుండా వాటర్ జస్ట్ అటుకులకి తడిపి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి మనం ఒక 5 to 10 minutes పక్కన ఉంచుకుంటే పొడి పొడిగా అటుకులు చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ లెమన్ వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ లెమన్ వేసుకోవడం ద్వారా ఈ అటుకుల ఉప్మాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోయిందన్నమాట. సో మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో చూసారా ఎంత చక్కగా పొడి పొడిగా ఉందో అటుకుల ఉప్మా అయితే. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. జస్ట్ మీ ఇంట్లో అటుకులు ఉంటే చాలండి. అసలు ఇడ్లీ, దోశ వీటన్నిటికంటే ఈ అటుకులతో మనకి చాలా మంచి హెల్దీ అని చెప్పొచ్చు. చాలా మంచి హెల్దీ ఫుడ్ కూడా. సో ఎప్పటికీ అవేనా, ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు తినొచ్చు, లేదా అన్నం ఊరికే అన్నం తినాలా, లేదా టిఫిన్స్ అయినా ఏదైనా కొత్తగా తినాలి అనుకున్నప్పుడు మనం చక్కగా ఇలా ఆల్ పోహా అటుకుల మిక్సర్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీ ఫుడ్ అనమాట. సో ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నా న్యూ అప్డేట్స్ మీ దాకా రీచ్ అవుతాయి. బాయ్.